పరిరక్షణ కోసం నెల్లూరు జిల్లాలో అనేక ఉద్యమాలు చేసినటువంటి నేత మన పర్యావరణ ప్రేమికులు మన టి రమణయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అలాగే తర్వాత ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒక్కొక్కరు 2 నిమిషాలుగా ఈ సార్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడవచ్చు. ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు కానీ అలాగే ప్రజా సంఘాల వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటే తర్వాత వరుసలో మీరు అందరూ కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చు. మీ పూర్తి వివరాలు మాకు దయచేసి అందించండి. పక్కన మేము వస్తాము. ఎవరైనా మాట్లాడుకుంటే వరకు తెలియజేయండి. సభకి నమస్కారం. మన నిర్వాహకులు రుచికరమైన భోజనం పెట్టారు. భోజనం చేసిన వెంటనే కూర్చొని వినడం పనిచేసేది అయితే కొంత పర్వాలేదు, కానీ కూర్చొని వినడంలో కురికిపాట్లు తప్పవు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళగా మిగిలిన వాళ్ళల్లో చాలామంది పిడికిపాట్లు పడుతున్నారు. ఆ దశలో నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పటికే చాలా విషయాల గురించి మాట్లాడినటువంటి మిత్రులు చెప్పారు. నాకు ఇదంతా వింటుంటే పర్యావరణం మనం అనుకున్నంత సులభమైన పరిష్కారంగా ఇది పరిష్కారం అయ్యేట్టు లేదు. మా గత అనుభవాలు అవే, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి అంతకన్నా నానాటికి తీసుకట్టు నాగం పట్టు అన్నట్టు పరిస్థితులు దుర్భరమవుతున్నాయి. మన పరిస్థితులు దిగజారుతున్నాయి. ఈ దుస్థితిలో నుంచి బయటపడడం, ప్రజల్ని సమీకరించడమే పెద్ద కష్టమైన పనిగా తయారైంది. అందుకోసం అసలు ఈ సమస్య మీద మీరు ఎక్కడెక్కడి నుంచో ఉదయం నుంచి వచ్చి ముందు ఇంతసేపు ఇక్కడ కూర్చొని ఇంత ఓపికగా ఈ విషయాలు వింటున్నందుకు మీ అందరికీ 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు. ఈనాడున్న వాతావరణం మేము చాలా బాగానే జయప్రదమైంది సదస్సు అనుకున్నాం. వచ్చారు బాగానే, సరే కొంతమంది పనులు ఉన్నటువంటి అసలు ఆ వాతావరణం లేదు ఈరోజు. ఇక పర్యావరణం దాని గురించి చాలా చెప్పారు, ఏముంది ఎక్కడ ఉందని. నాకు ఆ కోస్తా పర్యావరణ విషయం మాట్లాడమన్నారు. మన కోస్తా 7,000 కిలోమీటర్లు. 7,000 కిలోమీటర్లో నేను ఒక 700 కిలోమీటర్లు కూడా తిరగల. ఉన్న విషయం మీకు చెప్పాలి. నాకు తెలిసిన పర్యావరణం ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో థర్మల్ స్టేషన్లు అదే అదృష్టవశాత్తు ఆ తోళ్ల పరిశ్రమ వెళ్ళిపోయింది. కానీ ఈ థర్మల్ స్టేషన్స్ వద్దా, కరెంట్ కావాలా పడలేదా అంటే థర్మల్ స్టేషన్స్ కాదు, ప్రపంచం అంతా బొగ్గును కాల్చి బూడిద చేసి కరెంటును ఉత్పత్తి చేసే పద్ధతిని వదులుకున్నాయి. వీటిని వాడేసి అధునాతనమైనటువంటి పర్యావరణానికి హాని కలిగించినటువంటి నూతన విధానాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళు వదిలేసిన దాన్ని మనం ఇప్పుడు అదే పద్ధతిలో మనం థర్మల్ స్టేషన్స్ పెట్టాం. ఎంత దగ్గరలోనే ఇప్పుడు నేలటూరు, పైనంపురం ఆ ప్రాంతాల్లో అంతా ఒక 2 కిలోమీటర్ల దూరంలో 3 థర్మల్ స్టేషన్లు. అలాగే చిలకూరు ప్రాంతంలో ఒక థర్మల్ స్టేషన్స్ కాదు, అసలు ఆశ్చర్యవేసింది. నేనే చూడాలి దీనికోసం మొన్న పోయి చూస్తే నూనెని ముడిసరుగ్గా తెచ్చి దాన్ని శుద్ధి చేసి ప్యాకెట్ల కింద చేసేటటువంటి, అక్కడే ఎవరికి ఏ సైజు ప్యాకెట్లు కానీ డబ్బాలు కానీ తయారుగా కావాలనో అవన్నీ వాళ్ళు ఆర్డర్ వెంటనే తయారు చేసి ఇచ్చే పరిశ్రమలు 2 ఉన్నాయి. ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ తెచ్చి ప్లాస్టిక్ సంచులు తయారు చేసి ఇచ్చే పరిశ్రమ ఉంటుంది. ఆ పంట పాదం దారిని పోతుంటే గొప్ప మనం వెనక
ఒంగోలు పోతుంటే దారిలో క్రిప్కో కంపెనీ గుర్తొచ్చింది నాకు. మరి ఆ జనం ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియదు. అలాగే మన ధర్మవరం, మన పోర్టుని ఒక పెద్ద చరిత్ర. ఆ పోర్టు కావాలని కృష్ణపట్నంలో సమగ్రమైన అభివృద్ధి జరగాలని ఓడరేవుగా దాన్ని అభివృద్ధి చేయాలని పోరాడిన వాళ్ళలో నేను ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ పోర్టు వచ్చి అక్కడ పరిస్థితులు చూస్తే ఎంత దుర్భరంగా, ఎంత దారుణంగా ఉన్నాయంటే మనుషుల ప్రాణాలు హరతి కర్పూరంలాగా హరించుకుపోతున్నాయి. మనుషులు చచ్చిపోయిన విషయం కూడా వార్తల్లో. ఇది నిజం. నేను ఆశ్చర్యపోయాను. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాలు బయటికి రావు. ఇందాక ఎవరో మిత్రులు పత్రికల గురించి ఆ పోర్టు మీద ఒక పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఆ పబ్లిక్ హియరింగ్లో పాల్గొన్న మిత్రులు మాల్యాద్రి లాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆ పబ్లిక్ హియరింగ్ బ్రహ్మాండంగా జరిగింది. మరోజు అప్పటికి వీడియోలు, టీవీలు రాలా, ఈ ఛానల్స్ రాలా. మరోజు పత్రికల్లో ఇంత వార్త కూడా ఏ పత్రికలోనూ లేదు. నాకు చదువు ఉంది. ఆ ఏరియాలో ఉండే పత్రికా విలేకరులందరితో ఏమయ్యానంటే ఇద్దరు చెప్పారు, సార్ మాకు అందరికీ గడ్డిళ్ళు కట్టిస్తామన్నారు ముచ్చుకోళ్ళు అని చెప్పారు. కట్టించారు వాళ్ళు. ఈ పరిస్థితి. అందుకని మనం ఇప్పుడు ఎందుకు అక్కడే పీవీసీ పరిశ్రమను పెట్టడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా సంవత్సరం పైగా ఊరు వాడ పల్లె ప్రతి హ్యాబిటేషన్లో తిరిగాం. అన్ని ప్రాంతాలకి, అన్ని ఏరియాలకి అయ్యా దీనివల్ల ఉండే ప్రమాదం చెప్పాం. వాళ్ళందరినీ తీసుకొని పోయి మెట్టూరు కాడు ఉండేటటువంటి పరిస్థితులను బస్సేసి అంత పెద్ద ప్రయత్నం చేస్తే ఒక సంవత్సరం పైన జరిగితే ఆ ఒక్క ఫ్యాక్టరీని వెనక్కి పంపించగలిగాం. అలాగే దాదాపు అంత స్థాయిలో కాకపోయినా మరింత అదే స్థాయిలో మన తోళ్ల పరిశ్రమకి వ్యతిరేకంగా కూడా ఒక ప్రయత్నం జరిగింది. ఆ తోళ్ల పరిశ్రమ పోయింది. నాకు తెలిసి పర్యావరణ విషయాలు మనం చేస్తున్నాము, కానీ దానిని సాధించడము, ప్రజలకి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం అంత సులువైన పరిస్థితి కాదు. ఇది స్థూలంగా ఉండేటటువంటిది. అసలు పర్యావరణం ఎంత పొల్యూట్ అయింది అని ఒక చిన్న ఉదాహరణ చాలు. కోస్తా తీర గ్రామాలన్నింటిలోనూ ఉప్పు నీళ్ళు ఉంటాయి, సముద్రంలో ఉప్పు నీళ్ళు కాబట్టి. కానీ ప్రతి ఊరిలో ఒక మంచినీరు ఉండేటటువంటి ఒక స్వర్ణం. ఇప్పుడు ఈ పోర్టు వచ్చిన తర్వాత, రొయ్యల గుంటలు వచ్చిన తర్వాత, చేపల గుంటలు వచ్చిన తర్వాత మంచినీళ్ళే లేవు. ఎందుకు ఇది జటిలమైంది అని నాకు అనిపిస్తుందంటే, మొక్కలు పెంచండి, మొక్కలు పెంచండి, మొక్కలు పెంచండి. అడపాదడపాగానే మొన్న కూడా మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మొక్కల సంగతి చెప్పారు. ఆ మొక్కలు వేస్తారు, దానికి నీళ్లు పోయి, ఆ పోయడానికి కూడా మంచి నీళ్ళు లేవు. ఆ ఉప్పు నీళ్ళు పోసినా చేస్తా వేసి చెట్లు చచ్చిపోతున్నాయి. ఇంకేంటి పెంచేది మొక్కలు? మీ వేడి మన వాతావరణం అంతగా దిగజారిపోయింది. నీళ్ళు లేవు, చెట్లు ఎట్లా పెరగలేదు, ఉన్న చెట్లను నాశనం చేశారు. అట్లాగే ఆ ప్రాంతంలో ఉన్న మడ చెట్లన్నింటినీ సమూలంగా ఎత్తి మాల్యాద్రి చెప్తున్నాడు. ఆ చిత్తడి నేల, ఆ ఉప్పు కాలువకి మన ప్రాంతానికి, మడ ప్రాంతానికి మధ్యన నీరు చిత్తడిగా ఉంటుంది. మనకు కొంచెం ఇబ్బంది. కానీ ఆ
చల్లదనం ఎంతో మేలు చేసేది. ఇప్పుడు అవి కూడా లేవు. స్థలం దొరికితే ఇప్పుడు అన్నింటికన్నా విలువైంది ఏంటి అంటే సంపన్నులకు భూమి. కానీ ఇప్పుడు ఆ భూమి కూడా చౌడు బారిపోయి నిరుపయోగంగా మరి దాన్ని ఏం చేయాలో అర్థం కానిటువంటి ఒక కొత్త పరిస్థితి భూమి కూడా వచ్చింది. ఇక ఆ భూమి ఎన్ని రకాల మారిపోతుంది ఇప్పుడు మనకు తెలుసు. నెల్లూరు చెరువు మీరు ఎవరన్నా ఈ మధ్య చూసారా లేదు? నాకు తెలిసిన తర్వాత నెల్లూరు చెరువు ఆ ఎరగాళం దేవాలయానికి యువతల కలుసులు హాయిగా పారుతుండేది. నీళ్ళు వస్తే చెరువులో నుంచి కాలంలో నీళ్లు పోయేది. ఆ కలుసును మూసేశారు. ఎవరు అధికారం ఇచ్చారు? చెరువులు, అడవులు ఇలాంటివన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఆ డిజైన్స్ మార్చి దాంట్లో జోక్యం చేసుకోవాలి. ఎవరు ఈ మార్చింది? గత ప్రభుత్వం అయావా, మొన్న పోయిన ప్రభుత్వం కాదు, అంతకుముందు ప్రభుత్వం అయావలోనే వేశారు. ఆ చెరువులో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వినాయకుడు బొమ్మలు చేసుకుంటే నిమజ్జనం చేస్తున్నారు. గప్పు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఆ గిరిజనులంతా గుడిసెలు తీసుకొని వెళ్ళారు. మన చుట్టూ ఉన్నటువంటిది ఒకటి కాదు, రెండు కాదు. మన లెనిన్ అనే ఒక పిల్లగాడు సొనకాలువల మీద ఒక పుస్తకం రాశారు. ఎప్పుడు ఏడన్నా మీరు చూడండి ఆ సొనకాలువలు అనేవి ఉన్నాయా? లేవు. సో ఇదంతా ఏమయ్యా అంటే మీకేం పని బాట లేదా, కమ్యూనిస్టులకి అభివృద్ధి జరగబడలేదా, ఏమీ జరగకపోతే అభివృద్ధి ఎట్లా ఉండలేదు? ఎవరి అభివృద్ధి, ఏ మేరకు అభివృద్ధి, ఎవరి కోసం ఈ అభివృద్ధి, ఎట్ ది కాస్ట్ ఆఫ్ హూమ్? ఎవరిని బలిపశువులను చేసి అభివృద్ధి సాధిస్తారు అని అంటే మెజారిటీ నోరు లేనటువంటి ప్రజానీకాన్ని వాళ్ళని కూడగట్టాలా, మనం ఏకం చేయాలా? దానికి వాతావరణం ఏది? నేను మీకు సందర్భంలో కాదో నాకు తెలియదు. మేము ఒక ఊరేగింపు చేస్తాము ఏదో ప్రజల సమస్య మీద. వాడు మమ్మల్ని చూసి వెకిలిగా నవ్వుకుంటున్నారు. నలుగురు కుర్రాళ్ళు ఆడేది. నాకు ఆసక్తి ఎక్కువ. అది పనిగా పోయి ఆడ ఎవరు పిల్లకాయలు ఏంటన్నా అంత నవ్వు వచ్చింది. నేను వాడి చేతిలో ఒక పుస్తకం ఉంది. అది పుస్తకం పేరు చెప్పారా? గుర్తించి గుర్తుకో. ఇది పుస్తకం. ఇలాంటి సాహిత్యం విచ్చలవిడిగా ఉండేటప్పుడు ఆ సాహిత్యమే అన్నాను. ఈరోజు సాహిత్యం కాదు, అంతకన్నా చండాలమైనటువంటి పరిస్థితి. అంబానీ పుణ్యాన రిలయన్స్ దయాదాక్షిణ్యాల వల్ల జియో ఫోన్ ఒకటి వచ్చి నెట్ అందుబాటులోకి వచ్చి అందరికీ ఆకర్షణ. ఏమిటి ఆకర్షణ? దిశములతో ఉండే ఆడవాళ్ళ బొమ్మలు చూడడం ఆకర్షణ. ఇతరత్ర కార్యకలాపాలన్నింటినీ చూడడం ఆకర్షణ. వాడిని బదిలిస్తాం. ఏ రకంగా చెప్దామన్నా యూట్యూబ్ పొల్యూషన్ అన్నాం. సెల్ ఫోన్ కూడా పొల్యూషన్, కంప్యూటర్లో పొల్యూషన్. మనం ఒక అద్మోయము లాంటి వ్యూలో పొల్యూషన్ అనేటటువంటి ఒక్కొక్కటి తీసుకొని దానికి వ్యతిరేకంగా ఎట్ట చేయాలని చెప్పి మాట్లాడుకొని దానికి అనుగుణంగా చేసి ప్రయత్నం చేయకుండా మనం చేరే ఉపన్యాసాలు చెప్పుకున్నంత సులువుగా ఈ పర్యావరణ సమస్యలు పరిష్కారం కావు. ఇది ఒక వాస్తవం. ఎందుకంటే మనుషుల్ని ఒకటి కానివ్వడం పక్కదో పట్టేస్తున్నారు. అసలు మా ముందే మా తరంలోనే మాకు ఎంత తేడా అని అనిపిస్తుంది. మేము ఏఆర్ కాలేజీలో చదువుకునేటప్పుడు ఆత్మబలం అని ఒక సినిమా వచ్చిందండి. మీరు ఎవరన్నా చూసారో లేదో నాకు తెలియదు. నాగేశ్వరరావు, బి సరోజాదేవి. అందులో ఒక పాట ఉంది. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చట్టా పట్టక చేతులు బట్టి చెట్టు నీడకై పరుగుడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఆ పాటలో కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కనులకు ఎవరో కనబడకుంటే
జగతిన ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతూ ఉంటే చెప్పలేని హాయి ఎంతో వెచ్చగలుగుతుంది. ఇది పాట. మా ఎవరో మిత్రులు చూశారు. మేము విద్యార్థులందరం ఆ రోజు కాలేజీ మానేసి సినిమా హాల్ కాడ కూర్చొని ఆ సన్నివేశం తీసేసిన తర్వాత ఈ సినిమా ఆడాలి, కానీ ఈ లోపల ఇది ఆడటానికి సన్నివేశం కనబడదు సినిమాలో. అది కట్ చేశారు. ఆనాటి చైతన్యం అలా ఉంది. ఈరోజు ఈ బ్లూ ఫిలిమ్స్ అవి ఎందుకు బ్లూ ఫిలిం అని పేరు పెట్టారో నాకు తెలియదు. పిల్లలు ఎంత బాగా చెడిపోతున్నారో. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి 10 రూపాయలు దొరికితే పోయి ఆ నెట్ కేఫ్ కాడ కూర్చొని ఆ అరగంట దాన్ని చూసేస్తున్నారు. ముందు మేము చదువుకునేటప్పటి వరకు 68 వరకు ప్రొహిబిషన్ ఉంది. 68లో మొదటిసారి ప్రొహిబిషన్ రద్దు చేశారు. ఆ ప్రొహిబిషన్ రద్దు చేసిన తర్వాత కుర్రాళ్ళు కూడా కొంతమంది వేరే బెల ఉంటే దాంట్లో ఎంత విషయం చూద్దాం అని తాగడం లేదు. ఎక్కడున్నా ఒక్క మాట చెప్తా నేను. మన జిల్లాలోనే చదువు నేర్చుకొని సారా వద్దని చెప్పి పోరాడి దాంట్లో నుంచి పొదుపుకు పోయి ఒక దారి చూపించింది మన జిల్లాలో. మళ్ళా సారా అంగళ్ళు పెట్టి అమ్ముతా ఉంటే చూస్తా గమనున్నాము చూద్దాం. చేసినాము మాత మేము ఉద్యమాలు చేసామని చెప్పి మీసాలు తిప్పుకున్నామా? ఈరోజు మన కళ్ళ ముందునే ఈ రకంగా ఉంది అని చెప్తున్నారు మంత్రులు. ఆ ఇన్కమ్ లేకపోతే అభివృద్ధి సాధ్యం అవుతుంది. వీళ్ళకేమో ప్రజల రక్త మాంసాలు పెంచాలా, వాళ్ళకి సారా అమ్మాలా, వాళ్ళని సర్వనాశనం చేయాలా? ఏమి మొన్న మధ్య వరుసగా యాక్సిడెంట్లు అయినాయి. ఏమిటి యాక్సిడెంట్లు ఎందుకు అయినాయని చెప్పి కనుక్కుంటే వీళ్ళందరూ ఒక్కరు కూడా స్కిల్డ్ వర్కర్ లేదా, క్వాలిఫైడ్ టెక్నికల్ స్కిల్డ్ వర్కర్స్ ఉండాలి ఆ ఫ్యాక్టరీస్. బీహార్ వాళ్ళని, గుజరాత్ వాళ్ళని, లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి మనుషులు తీసుకొస్తున్నారు. నిన్న నేను విచారిస్తే 200 కాడి నుంచి రోజు కూలే వాళ్ళు. మామూలు బేల్దారి పనికి పోతే 800 కూలి, కానీ ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి 200. చచ్చిపోతే ఎవడు అడగడు, ఇక్కడోడు కాదు కదా, ఎవరో చచ్చిపోయారు కదా, జనాన్ని పట్టదు, యూనియన్ ఇవన్నీ పరిశీలిస్తే చాలా భయంకరమైనటువంటి, చాలా నిరుత్సాహకరమైనటువంటి వాతావరణం ఈరోజు ఉంది. ఇవన్నీ మనం పట్టకుండా ఉండడానికి మనం మనస్తత్వాన్ని, మన ఆలోచనల్ని పక్కదోవలు పట్టించేదానికి కావాల్సిన